డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం చిరయానం గ్రామంలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపింది. గ్రామ సమీపంలోని సముద్ర తీరంలో దట్టమైన పొదల మధ్య రాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. 5 వ్యక్తులతో పాటు ఓ మహిళ అక్కడ ఉండడంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా అక్కడ పూజలకు సంబంధించిన సామాగ్రి కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళ సముద్ర తీరంలో నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుమికూడడం, పూజా సామాగ్రి లభించడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. అసలు అక్కడ ఏం జరిగింది, వారు ఎందుకు అక్కడికి వచ్చారు, పూజలు నిర్వహించారా లేదా అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో చిరయానం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. మాది చిరయానం. నా పేరు అంగా నరసింహమూర్తి. నేను ఎక్స్ సర్పంచ్ గారిని. అంటే ఇక్కడ జరిగిన కార్యక్రమం చూస్తుంటే చాలా భయంకరంగా కనబడుతుంది మనకైతే. ఇక్కడ అయితే ఇప్పుడు వరకు రాత్రి అయితే చాలా కార్యక్రమాలు జరిగే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్లో చూసిన తర్వాత మనం ఇక్కడ చాలా సామాగ్రి అంటే పూజా సామాగ్రి కానీ కత్తులు బోళ్ళని రకాలుగా అన్ని చాలా దుర్బుద్ధులకు సంబంధించిన అనే కార్యక్రమాలు కనపడుతున్నాయి ఇక్కడ. దానికి సంబంధించి మా గ్రామంలో ఇటువంటి ఇప్పుడు జరగకుండా కొంచెం మాకు అన్ని గట్టి చర్య తీసుకోవాలి మనస్ఫూర్తిగా. 80 మంది మనుషులు వచ్చారన్నారు, కారులో వచ్చారని. రాత్రి నేను రాలేదు. మొత్తం మా గ్రామంలో చాలా మంది వచ్చారు. రాత్రి వచ్చేటప్పుడు కొందరు పారిపోవడం కొంచెం జరిగిన తర్వాత ఆడమనిషి చాలా దొరికితే అది మన కానిస్టేబుల్ ఫోన్ చేసి తెప్పించి వాళ్ళని హ్యాండ్ఓవర్ చేసాం వాళ్ళకి. తర్వాత ఇప్పుడు చూస్తే మళ్ళీ కొన్ని రకాలుగా ఇక్కడ నిలిగితే దొంకల్లో చాలా సామాగ్రి ఉన్నాయి. అవన్నీ కూడా మా గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి ఏమున్నాయంటారు అక్కడ? అవి చాలా ఉన్నాయి సార్ అక్కడ. కానీ తర్వాత పూజా సామాగ్రి కానీ పార్లు కానీ తర్వాత తాళ్ళు అనేక రకాల సామాగ్రి సార్. మొత్తం అది రుద్రపూజ సంబంధించిన సామాగ్రి మొత్తం అది హోమ వేసింది దాని సామాగ్రి కూడా. అది మాకు ఆ గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా మీడియా నుంచి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఊరు చిరయానం గ్రామం ఇది. నా పేరు నారాయణరావు, పెనపొద్దు నారాయణరావు. ఇక్కడ సముద్రం వారే ఏరియా ఇది. మా ఊళ్ళో సింగిల్గా ఏటకు వస్తుంటారు. సముద్రానికి వస్తుంటే రాత్రి 11 గంటల రాత్రి కాడ 5 అబ్బాయిలు ఒక ఆడ మనిషిని తీసుకుండి వచ్చారు. అసలు ఇది ఏం జరుగుతుందని ఒక ఆయన చూశాడు. చూస్తే అక్కడ ఏమైందంటే వీళ్ళు పూజలు అవన్నీ సామాన్లన్నీ తెచ్చేసుకుండి ఎవరు వెళ్ళని ప్లేస్లోకి దొంకల్లోకి 11 గంటల రాత్రికి వెళ్తుంటే అక్కడ ఒక ఆయన ఊర్లో జనానికి చెప్పి ఇలాగ మన గ్రామంలోకి ఇలా వచ్చారు. ఎవరెవరో తెలీదు. గతంలో కూడా ఇలా 1-2 సార్లు జరిగింది. వీళ్ళు ఏదో చేస్తున్నారు మొత్తం మీద, మీరు అందరూ రండి అని చెప్పేసి అంటే మా వాళ్ళు కుర్రోళ్ళు గమ్మును కూడుకుంటూ 10 మంది కుర్రోళ్ళకి వచ్చి ఆఫ్ చేశారు. ఆఫ్ చేతిలోకి అందులో 6గురిలో 4 పారిపోయారు. ఒక ఆడ మనిషి ఒక మగ ఆయన దొరికారు. కారులో వస్తే తర్వాత బండి కూడా ఉంది వాళ్ళ దగ్గర. కారు నెంబర్ కూడా రాలేదు, కొత్త కారు అది. అయితే మా ఏరియాలోకి ఎంతోమంది వస్తుంటారు. ఎలాగంటే ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎవరైనా వస్తారు, పొగుటోళ్ళు వస్తారు, పొద్దునుంచి సాయంత్రం దాకా ఉంటారు, వెళ్ళిపోతారు, అది వేరే సమస్య. కానీ 10 గంటల రాత్రి కాడే వచ్చి వీళ్ళు చాలా దుర్మార్గమైన విషయాలు చేస్తున్నారు ఇక్కడ. అందు కారణంగా మా చిరయానం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అల్లెత్తిపోతున్నారు. ఎందుకంటే చంటి పిల్లలు ఉంటున్నారు, తర్వాత ఒక్కొక్కరు ఏటలకు వెళ్తున్నారు, వీళ్ళు ఏదో చేసేస్తారు మొత్తం మీద మనిషిని చంపేయడానికి దేటుకో వీళ్ళు అని చెప్పేసి మా గ్రామం అంతా ఇక్కడ డొంకల్లో. తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే రాత్రి 11 గంటల కాడ పోలీసులు అందరూ వచ్చారు, వాళ్ళని హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఈరోజు ఇప్పుడు మళ్ళీ 1 గంట 2 గంటల టైంలో ఇప్పుడు మళ్ళీ పోలీసులు కూడా వచ్చారు, మీడియా అందరూ వచ్చారు. అక్కడ మా జరిగిన ప్లేస్లోకి తీసుకెళ్ళి ఏమేమి జరిగిందని చెప్పేసి అన్నీ చూపించాం. మొత్తం మీద పారలు, సాగులు, కత్తులు, అనేక రకాల సామాన్లు, పువ్వులు, కొబ్బరికాయ, గాజులు, కడ్డాయిలు, కొత్త బట్టలు, అనేక రకాల సామాన్లు. కొన్ని పేర్లు నాకు తెలీదు, కానీ అనేక రకాల సామాన్లు చాలా దౌర్జన్యంగా ఉన్నాయి అక్కడ. మొత్తం మీద ఈ వేరే పూజలు చేయడమో లేకపోతే సంటి పిల్లని ఎవరిని తీసుకొచ్చారంటున్నారు. ఆ పిల్లని చంపేయటానికో దేనికో అని చెప్పేసి తీసేయటానికి అని చెప్పేసి అనుమానం వచ్చి ఇది మాది మారుమూల గ్రామం. కానీ ఏంటంటే ఎవరు ఎటువంటి వాళ్ళు వచ్చినా కానీ మాది ఆదరించే గ్రామం. కానీ ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తున్నారంటే చాలా దుర్మార్గమైన విషయం. మా ఊరు కూడా అల్లెత్తిపోతున్నారు వీళ్ళ కోసం. అంటే ఇలా గతంలో 2-3 జరిగాయి, ఎవరికి ఇంప్రెషన్ ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా కూడా పోలీసులు చర్య తీసుకుంటారని మరి ఇటువంటి వాళ్ళని సాధారణంగా వదలకూడదు, ఉరి శిక్ష తీసేయాలి.
ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు 10 గంటల రాత్రి కాడ 1 గంట రాత్రి కాడ వచ్చి ఈ ఏరియాలో ఒంటింటికెళ్ళి ఏటకెళ్ళి చెరువుల కాడికి వెళ్ళి ఇవన్నీ చేస్తారు. ఏమో ఎల్లి వాళ్ళు కూడా చంపేస్తారేమో, ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇంటి పిల్లలు కూడా బండి మీద తీసుకుపోరంటండి. రేత్రి మూలనే ఈ కంచుల్లోను దొంకల్లోను అంటు దొరక్క పరిగెట్లా పోయారు. కానీ వాళ్ళిద్దరు దొరికారు. వాళ్ళిద్దరి ద్వారాగా పోలీసులు వాళ్ళని ఇంప్రెషన్ లాక్కుండి ఖచ్చితంగా ఇది గట్టి చర్య తీసుకోవాలని పోలీసులని అందరినీ కోరుకున్నాం. ఇప్పుడు జనం ఇలాగా పిక్నిక్ వచ్చి ఇలా తిరుగుతూ ఉంటారు. అయితే రాత్రి ఒక 8:30, 9 గంటల రాత్రికి ఒక కారు ఇక్కడికి వచ్చి ఈ బీచ్ కాడ ఆగిందండి. మా వాళ్ళు చెరువులు ఇక్కడ చెరువుల మీద ఉండే కాపలా వాళ్ళు వచ్చి ఏంటి కారుని చూసినప్పటికీ నెంబర్ ప్లేట్ లేదండి. ఆ పైన కారులో కత్తులు అవి ఉన్నాయండి. వీళ్ళకి అనుమానం వచ్చి మన స్థానికుల్ని శ్రీయానం గ్రామస్తుల్ని పిలిస్తే ప్రెసిడెంట్ గారు అందరూ ఇక్కడికి వచ్చారండి. వచ్చి కారుని చూసి ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే ఎవరో వచ్చారండి, మమ్మల్ని తీసుకొచ్చారు, వెళ్ళిపోయారు. మేము ఇక్కడ శుద్ర పూజలు చేసి నిధిని తినాకని వచ్చామండి. ఈ లోకంలో ఆయన వెళ్ళిపోయారండి. నేను ఆవిడ రావులపాలెం అన్నదండి ఆవిడది, మేడం గారిది. ఏంటి మేడం గారు ఏంటి సంగతి ఏంటి చెప్పండి అని అడిగానండి. అడిగితే ఆవిడ ఏమన్నంటే, తమ్ముడు నేను ఒక అమ్మవారి ఫోన్ నా మీద వీళ్ళు నన్ను 15,000 బుక్ చేసి తీసుకొచ్చారు. ఈ 15,000 నాకు ఇక్కడికి వచ్చి సిమాడితే నీది ఇక్కడ ఉందని తవ్వమంటే తవ్వుతారు, అలా తీసుకొచ్చారు. కానీ 4 వెళ్ళిపోయారు, మేము ఇక్కడ కారుతో ఆగిపోయాము అన్నారండి. అయితే మా ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, అయిపోయి ఇంతగా ఆడుకున్నప్పటికీ మనం లెక్క చేతి కుదరదు అన్నీ ఎస్సీ గారికి ఫోన్ చేశారండి. ఎస్సీ గారికి ఫోన్ చేసి ఇక్కడ ఆగింది సార్. ఇక్కడ ఇప్పుడు మనకు ఇది ఉన్న సంగతి తెలియదు నాకు. తనకి నేను ఇక్కడికి వచ్చా ఇక్కడ అక్కడండి ఆ కారు ఆపుతా. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇలాగా అనుమానంగా ఉన్నదండి, ఇలా నెంబర్ పెట్టేది లేదండి, కొత్త కారు. అయితే మరి జరిగింది ఇలా జరిగిందని చెప్పి ఎస్సీ గారికి తెలియపడితే, అయితేని మన డిపార్ట్మెంట్ పంపుతామండి అని చెప్పి మీరు అక్కడే ఆపండి అని చెప్తే ఆపారండి. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లేడీస్ ఒక్క ఆవిడ ఉందండి, మగవాళ్ళు 5 ఉన్నారండి కారులోను. ఈ 5 కూడా ఆపమండి. ఆపి మొత్తం స్థానికులంతా శ్రీయానం గ్రామస్తులందరూ కూడా ఆపి ప్రెసిడెంట్ గారు కూడా ఆపి మీరు ఎక్కడికి వెళ్ళొద్దని కానిస్టేబుల్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేశారండి. ఎవరు లేరండి. మనం చూస్తే పారలు, పూజలు సామాన్లు, కొబ్బరికాయలు, పసుపు కుంకాలు, కొత్త కడ్డాయిలు ఇదే రూట్లో పొద్దున్న ఇప్పుడు మన డిపార్ట్మెంట్ చూసారండి. లోనికి వెళ్ళి మేము అనుకుంటే ఏదో రుద్ర పూజలు చేయడానికి వాళ్ళు రాత్రి జరిగిన ఈ 6 నుంచి అయితే వాళ్ళు ఆవిడ ఏం చెప్పిందంటే, నిధి ఉన్నదండి ఇక్కడ, నేను సిమాడి అమ్మవారు వచ్చిన తర్వాత నిధిని పైకి తెద్దామని తీసుకొచ్చారండి అని నాకు 15,000. ఆవిడ చెప్పిన 6 మాత్రం ఎవరిని చంపేస్తారని కాదు, కానీ ఏమంటే ఇక్కడ నీదోటి ఉందని చెప్పేసి నా మీద అమ్మవారు వస్తుందండి, అమ్మవారు వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారు ఇక్కడ తమ్మంటే ఇక్కడే తవ్వుతారండి నిధి, అలా కారణంగా వచ్చామండి. అంత తప్ప మేము ఇంకొక సంపనకు కానీ లేకపోతే ఇలాగా ఎఫ్సారికి కానీ రాత్రం 4 ముగ్గురు పారిపోయారు సార్. అయితే కారులో 5 ఉన్నారు, ఒక ఆడ మనిషి ఆవిడ పోతారమ్మ గారు ఉన్నారు. అంతవరకు ఇంకా మన కానిస్టేబుల్ వచ్చిన తర్వాత ఎస్సీ గారు, ఇప్పుడు మన శ్రీయానం సర్పంచ్ గారు ఓలెటి నాగేశ్వర గారు ఇంకా ఉన్న స్థానికులందరూ కలిపి ఆపి కానిస్టేబుల్కి ఏర్పాటు చేశారండి, వెళ్ళిపోయారు.